అధిక వడ్డీకి అప్పులు తెచ్చి మెట్రో ఫేజ్ 2 కట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. తెలంగాణలో బీజేపీ అధికారంలో లేకపోయినా కూడా మెట్రోలో 50% భాగస్వామ్యానికి కేంద్రం అంగీకరించిందని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్ర మెట్రోలోనూ కేంద్రానికి 50% భాగస్వామ్యం లేదని చెప్పారు. మెట్రోలో కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం కావడం వల్ల తక్కువ వడ్డీకి ఎక్కువ నిధులు వస్తాయని చెప్పారు రఘునందన్ రావు. రేవంత్ రెడ్డి గారు అడిగింది లోన్ అడిగారు. ఆయన తీసుకునే లోన్కి 8-9% లోన్. అది మెట్రోకి మీరు 13,000 లేదా 14,000 కోట్ల లోన్ తీసుకొని ఎల్ఐన్టీ బాకీలు కట్టి మెట్రో నిర్మాణం చేపట్టాలనేది మీ కోరిక. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, 50% మేమే షేర్ ఇస్తామని చెప్తున్నాం అన్న. దగ్గర 30-40 వేల కోట్ల నిధులని కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. ఏది మంచిదన్నా? ఆగమాగం సాటుకుపోయి ఎవడికో లంచం ఇచ్చి లోన్ తెచ్చుకొని మాకు తెలియకుండా ఏదో పని చేస్తామనడం కరెక్టా? లేదు సింగరేణిలాగా మేమే 50% వచ్చి మేమే మొత్తం డబ్బులు ఇస్తే ఇప్పుడు నీకు 2-3% వడ్డీ పడుతుందన్న. ఇదెందుకు ఆలోచించలేడు రేవంత్ రెడ్డి? ఎస్, మెట్రోకి మేమే ఈ దేశంలో మొట్టమొదటి మెట్రో అవుతుంది రేపు. 50% కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో భాగ్యనగరంలో రాబోతున్నటువంటి మెట్రో ఎక్స్పాన్షన్ ఆఫ్ మెట్రో కానీ ప్రభుత్వం టేక్ ఓవర్ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేస్తుంది. తెలంగాణ ప్రజల కోసం మేము అధికారంలో లేకుండా చేస్తున్నామన్నా. మేము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా మెట్రోలో మేము భాగస్వాములుగా లేము, కానీ తెలంగాణకి మేము మెట్రోలో 50% షేర్ ఇస్తున్నాం. ఎన్ని డబ్బులు అయితే ఇవి? మీరు తీసుకుంది 13,000 కోట్ల లోను, మీరు 8%, 9% వడ్డీకి తీసుకుంటే ఇలా భారత ప్రభుత్వం షూరిటీ ఉంటే మీకు 2-3% వడ్డీకి వస్తాయి.